ఈరోజు మన అంశం ఏం తెలుసా? స్టాండ్ ఫర్మ్ ఇన్ ద లార్డ్. పిల్లలు ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు మనం చదువుతున్నాం. ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనిను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా స్వార్థ వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి ఉపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును మిమ్మును స్థిరపరచును గాక. పిల్లరా, ఇక్కడ మనము గమనించినట్లయితే మొట్టమొదటి మనం గమనించాల్సిన విషయం ఏంటి అని చూస్తే, ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత అతను క్రీస్తులో జీవించాలి, క్రీస్తు కొరకు జీవించాలి. ఆధ్యాత్మికమైన ప్రవర్తన, ఆధ్యాత్మికమైన భక్తి, సంఘ జీవితం, సంఘ సేవ, కుటుంబము, సమాజము, ఈ విధంగా మనం జీవిస్తున్నప్పుడు, దేవుడికి అనుకూలంగా మనం జీవిస్తున్నప్పుడు, ఆధ్యాత్మికంగా జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తి అంటే యేసు ప్రభువుని ఎప్పుడైతే తన సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని ఈ క్రైస్తవ ధర్మాన్ని పాటిస్తూ, క్రైస్తవ ధర్మానికి లోబడి, సంఘంలో చేర్చబడి, సంఘ కార్యక్రమాల్లో వాడబడుతూ, సేవలో వాడబడుతూ, దేవుడి బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనము చనిపోయి మళ్ళీ పునరుత్థానం అయ్యేంత వరకు, నేను చెప్పేది ఎక్కడ పునరుత్థానం అవుతామంటే ఆత్మలో పునరుత్థానం అవుతాం. పరలోకంలో ఆ యేసు దేవుడి మహిమ మనం పొందుకునేంత వరకు, మహిమ శరీరములుగా మనం మార్చబడేంత వరకు మనము దేవుడిలో స్థిరంగా ఉండాలి అన్న ఉద్దేశంతో పౌలు ఈ పత్రికను రాసుకుంటున్నాడు. అందుకే ఇక్కడ మీరు చూసినట్లయితే 13వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? మనం ప్రతి నిత్యము మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. We ought to always give thanks to God. దేవుడికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు మనం దేవుడిలో స్థిరంగా ఉండాలి అంటే, ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, త్రియేక దేవుడు కనిపిస్తాడు మనకి. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే బైబిల్లో త్రియేక దేవుని కార్యాలు ఎక్కడైనా ఉన్నాయా అంటే మీరు ఈ వాక్యాన్ని చూపించవచ్చు. 13వ వచనం చదవండి ఎవరైనా. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, మొదట మీరు గమనించండి, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, చూడండి ఆత్మ వచ్చిందా? పరిశుద్ధాత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను, సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక, ఆది నుండి దేవుడు కూడా ఏర్పరచుకున్నాడు కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. మీరు ఇలా రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను మీరు పొందుకోవాలని ఆయన మా స్వార్థ వలన మిమ్మల్ని పిలిచెను. చూడండి, ఆయన మా స్వార్థ వలన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచినాడు. తర్వాత కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట అయినను మా పత్రిక అంటే మొదటి తెస్సలోనికీ పత్రిక, ఆయన ముందుగా రాసిన పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. నిలకడగా ఉండి, స్టాండ్ ఫర్మ్, నిలకడగా ఉండి, మేము మీకు బోధించిన విధులను మీరు అనుసరించుడి. ఒక మాట చేత అయినా సరే, అంటే ఆయన అప్పుడప్పుడు సంఘాలకు వెళ్ళి దర్శించి, పౌరు భక్తులు సంఘాలను దర్శించి అక్కడ ఉన్న విశ్వాసాలను భక్తులను బలపరిచేవాడు. అందుకొరకు తన అనుచరులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. సంఘాలకు వెళ్ళి వారిని బలపరచాలని, దేవుడిలో నడిపించాలని.
వారికి సత్యాన్ని బోధించాలని. ఆ విధంగా ఆయన అంటున్నాడు, నేను వచ్చినప్పుడు ఒకవేళ నేను మీతో మాట్లాడి ఉండొచ్చు. ఇక్కడ 16వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అంటే ఆయన మనల్ని ప్రేమించేవాడు. ఇక్కడ ఏముందంటే నిత్య ఆదరణ అని మంచి తర్వాత మంచి ఈవులు ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు యేసు ప్రభు. నౌ మే అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ and God our Father who loved us and gave us eternal comfort and good hope through grace. మంచి నిరీక్షణ కదా మనకు అనుగ్రహించినాడు, నిత్య ఆదరణ మనకు అనుగ్రహించినాడు. మనలను ప్రేమించిన మన యేసు ప్రభువు వారు అక్కడ ఉంటున్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు ఉందా అక్కడ 16వ వచనంలో చదవండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తును ఆ యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణయు అనుగ్రహించిన ఆదరించి ప్రతి సత్కార్యమందు ప్రతి సద్వాక్యమందును స్థిరపరచును గాక. ఇక్కడ 17వ వచనం తనకి ముందు మనం చూస్తే యేసు ప్రభువు అంటున్నాడు. ఎవరైతే యేసు ప్రభు మనకి నిత్య ఆదరణ కలిగించేవాడు, శుభ నిరీక్షణ కలిగించేవాడు, తన కృప చేత మనల్ని ఆదరించేవాడు ఎవరు అంటే యేసు ప్రభువు వారి. అక్కడ త్రియేక దేవుడు ఉంటున్నాడు. ఇక్కడ తండ్రి అనే దేవుడు సహోదరులను మిమ్మల్ని ప్రేమించి ఏర్పాటు చేసుకున్న మన తండ్రి అంటున్నాడు. అక్కడ బ్రదర్స్ బిలవ్డ్ బై ద లార్డ్ బికాస్ గాడ్ చోస్ యు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు కూడా అదే అంటున్నాడు, మా ద్వారా బోధింపబడిన విధులు, మా ద్వారా బోధింపబడిన సువార్త అది మాట చేతను పత్రిక చేతను మీరు విన్నారు కదా, ఆ విధులను మీరు అనుసరించండి, మీరు నిలకడగా ఉండాలి. ఈరోజు సంఘాన్ని దేవుడు ఉద్దేశించి హెచ్చరిస్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు నేను కూడా రక్షింపబడినాం. ఎందుకు ఈ మాట అంటే గాడ్ will elect you or any person in the world to be saved. బాగా గమనించండి. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటున్నాడు, ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాడు అంటే ఆ వ్యక్తి రక్షింపబడాలని. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు కూడా నిన్ను నన్ను ఆయన రాజ్యంలో మనం అందరం కూడా ఆయన బిడ్డలుగా జీవించాలని ఎన్నుకుంటాడు. ఎన్నుకున్న తర్వాత రెండవది జరిగే కార్యం ఏంటంటే బాప్టిజం, అంటే రక్షింపబడాలి. అంటే యేసు ప్రభుని మనం అంగీకరించి రక్షకుడుగా, ప్రభువుగా, ఆయన విమోచకుడుగా, నా పాపంని కడిగినాడు, నా కొరకు శిలువలో చనిపోయినాడు, ఆయన నన్ను రక్షించినాడు, నేను ఇప్పుడు రక్షింపబడినాను, నేను క్రీస్తు ప్రభువుని నమ్ముతున్నానని నీ నోటి చేత ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు దాని తర్వాత జరిగే కార్యం ఏంటంటే మోక్షం, అంటే బాప్టిజం తీసుకోవాలి. సంఘాలలో చేర్చబడతాం. సంఘాల్లో చేర్చబడిన తర్వాత సంఘ ధర్మాన్ని మనం పాటించాలి, సంఘ మర్యాదను అనుసరించాలి, సంఘ క్రమశిక్షణను మనం జీవిస్తాం. ఆ విధంగా ఈ సంఘం అనేది ఏర్పడుతుంది, స్థాపించబడింది. అందుకొరకే నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఈ రక్షణ కార్యంలో వస్తున్న మనము ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదటి దశలోని పత్రికలో కూడా పౌలు ఏమంటున్నాడంటే పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగి జీవించాలి మీరు అంటున్నాడు. ఎందుకు జీవించాలి? మనము రక్షింపబడిన తర్వాత, పరిశుద్ధపరచబడిన తర్వాత పునరుత్థానమై పరలోక రాజ్యంలో తండ్రితో ఆయన అనుగ్రహించే మహిమను, గ్లోరిఫికేషన్, ఆ మహిమను మనం పొందుకునేంత వరకు మనం నిలకడగా ఉండాలంట. అది దాని ఉద్దేశం, ఈ వాక్యం యొక్క ఉద్దేశం. అని ఇక్కడ ఏంటంటే ఏం రెఫర్ చేస్తుంది, ఏం తెలియజేస్తుందంటే, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క మానవుడిని, ఎవరైతే విశ్వాసులు ఉన్నారు, ఎవరైతే మానవ మనసు పొందుకొని ప్రభు రక్షకుడిగా అంగీకరించారో వారందరి జీవితాల్లో ఒక మార్పునిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. దాన్ని ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటారు. పరిశుద్ధాత్మ చర్యలు, కార్యాలు మనలో జరుగుతుంటుంది. మనకు జరుగుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్నను పరిశుద్ధపరిచే కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆ విధంగా పరిశుద్ధపరుస్తున్నప్పుడు మనము క్రీస్తును పోలి మరీ ఎక్కువగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ సత్యాలు గ్రహించాలి. పరిశుద్ధ ఇక్కడ లేఖనాల్లో ఏం రాయబడిందంటే పరిశుద్ధపరచు ఆత్మ, ఆత్మను పరిశుద్ధపరిచేదిగా. ఇప్పుడు చూడండి,
పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తున్నప్పుడు మరీ ఎక్కువగా మనం ఏం చేయాలంట? క్రీస్తుని పోలి, యేసు ప్రభుని పోలి మనము జీవించడానికి మనం ఎదగాలి, అభివృద్ధి చెందాలి. ఇది ఎప్పుడు వరకు జరగాలి అంటే మనం పునరుత్థానమై పరలోక రాజ్యానికి వెళ్ళి తండ్రితో ఆయన అనుగ్రహించే మహిమను పొందుకునేంత వరకు జరగాలి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించేయండి. విమోచింపబడిన మనం, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనం, యేసుక్రీస్తు రక్తము ద్వారా పవిత్రపరచబడిన మనం, యేసుక్రీస్తు ద్వారా విమోచింపబడిన మనము చనిపోయి పునరుత్థానమై దేవుని బిడ్డగా పరలోక రాజ్యంలో చేర్చబడి అక్కడ దేవుడు మన తండ్రి మన ప్రభు అనుగ్రహించి ఆ మహిమను పొందుకునేంత వరకు కొనసాగాలండి. ఈ ఆధ్యాత్మిక జీవితం కొనసాగాలండి. ఇది దాని ఉద్దేశం. పరిపూర్ణంగా మనం మార్చబడాలి. పరిపూర్ణమైన పరిశుద్ధత మనం కలిగి జీవించాలి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం దేవుడిలో నిలకడగా ఉండాలి. ఇక్కడ పౌలు భక్తుడు బోధించిన బోధలో నిలకడగా ఉండాలి. ఇక్కడ మనం నేర్చుకుంటున్న ప్రతి బోధలో మనం నిలకడగా ఉండాలి. ప్రతి వారం మనం నేర్చుకుంటున్న వాక్యంలో మనం నిలకడగా ఉండాలి. ఇక్కడ నేర్చుకుంటున్న మన ప్రతి సత్యాన్ని, దేవుని గురించి, యేసు ప్రభుని గురించి, పరిశుద్ధాత్మ కార్యాల గురించి మనం నేర్చుకుంటున్న సత్యాన్ని మనం ఏం చేయాలి? పాటించాలి. ఆ బోధనలు మనం వినాలి, అంగీకరించాలి, వాటి ప్రకారం జీవించాలి. అది పౌలు ఇక్కడ నొక్కి చెప్తున్నాడు. మీ ఆచారాలు పక్కన పెట్టాలి కదా, మేము నేర్పించిన ఆకారాన్ని పాటించండి. మేము నేర్పించిన ఈ యొక్క సాంప్రదాయాలు ఏంటి అంటే దేవునిలో మీరు ఉండాలి. దేవుని బోధే, దేవుడిలో నిలకడగా ఉండాలి. ఎందుకంటే ఈ సువార్తను బట్టి మీరు రక్షింపబడినారు. మేము బోధించిన ఈ సువార్తను బట్టి మీరు రక్షింపబడినారు. యేసుక్రీస్తు ప్రభువు వారు అనుగ్రహించిన మహిమను మీరు పొందుకోవాలి. తర్వాత ఆయన ప్రేమించాడు. ఆయన నిత్య ఆదరణ కలిగించే దేవుడు, శుభకరమైన నిరీక్షణ కలిగించే దేవుడు. అలాంటి దేవుడు నిన్ను ఆదరించి మీ హృదయాన్ని స్థిరపరచాలి ప్రతి మంచి కార్యానికి, ప్రతి మంచి సత్యవాక్యానికి. ఆ విధంగా నేను కూడా ఇప్పుడు అంటున్నాడు, ఆ విధంగా మీరు కూడా జీవించాలని దేవుడు తన మహాకృపను బట్టి నేను నన్ను బలపరచుగాక. పిల్లరా, ఇక్కడ వాక్యం ఏంటి అని చూస్తే మనం చివరి వరకు ఈ లోకంలో జీవించినంత వరకు, దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నంత వరకు మన రక్షణను చేపట్టాలి. మన రక్షణలో మనం జీవించాలి, సత్యాన్ని పాటించాలి, సత్యములో జీవించాలి, ఆధ్యాత్మికంగా మనం నిలకడగా ఉండాలి. ఏ కారణం చెప్ప మనం తొట్టిపోవడానికి, పడిపోవడానికి వీల్లేదు. అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడి, అప్పుడే నువ్వు నిజంగా రక్షింపబడినవని అర్థం. ఒకవేళ అలా కాకపోతే నువ్వు రక్షింపబడలేదని అర్థం. ఎందుకంటే రక్షణ అంటే తెలియదు, నీకు సత్యం అంటే తెలియదు, యేసు ప్రభువు అనుగ్రహించే కృప అంటే తెలియదు, యేసు ప్రభు అనుగ్రహించే మహిమ అంటే మనకు తెలియదు. అందుకే మనం క్రైస్తవులుగా జీవించడం. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నా, మీరు వాక్యాన్ని ధ్యానించాలి. బైబిల్ చదవకుండా ఎవ్వరు కూడా సత్యాన్ని గ్రహించలేరు. బైబిల్ వాక్యాన్ని వినకుండా, నేర్చుకోకుండా, ధ్యానించకుండా మనం ఎవ్వరు కూడా సత్యాన్ని గ్రహించలేము. దేవుని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేము. దేవుని యొక్క ప్రణాళిక, ఆయన చిత్తము మనం అర్థం చేసుకోలేము. ఈ రక్షణ యొక్క నిశ్చయతను మనం తెలుసుకోలేము. ఎందువరకు ఈ లోకంలో జీవిస్తున్నామన్న సత్యాన్ని కూడా, లేకపోతే దాని యొక్క పరమార్థం కూడా మనం మర్చిపోయి జీవిస్తాము. ఎందువరకు ఈ లోకం మనం జీవించాలి క్రైస్తవులుగా అన్న మాట కూడా మనం మర్చిపోతాం. ఆ ఉద్దేశం కూడా మర్చిపోయి జీవించేస్తాం. అలా ఉంటుంది మన జీవితం. క్రైస్తవ జీవితం అలా ఉండకూడదు. సువార్తలో రక్షింపబడిన మనం క్రీస్తు ప్రభుల వారితో ఎదుగుతున్నాం, సంఘంలో చేర్చబడ్డాము, క్రైస్తవ ధర్మాన్ని పాటిస్తున్నాము, సంఘ క్రమశిక్షణలో, కార్యక్రమాల్లో, బాధ్యతలో ఉంటున్నాము అన్నప్పుడు మనము చివరి వరకు ఆ పరలోక రాజ్యంలో మన తండ్రి యొక్కకు వెళ్ళేంత వరకు, ఆయన మనకు అనుగ్రహించే మహిమను పొందుకునేంత వరకు
మనం నిలకడగా ఉండాలి, మన విశ్వాసంలో బలంగా ఉండాలి, పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగిస్తూ ఉండాలి. ఆయన మనల్ని బలపరిచి పవిత్రపరిచిన ఈ పరిశుద్ధతను కాపాడుకోవాలి. నీవు విమోచింపబడిన కార్యాన్ని మర్చిపోకుండా నువ్వు ఈ లోకంలో సాక్షిగా జీవించాలి. అది పౌరు భక్తుడు ఈ సంఘానికి రాస్తూ హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు ఈ మాటల ద్వారా పౌరు భక్తుడు. పిల్లలు ఈ మాట వింటున్న మనం ఒకసారి ఆలోచన చేయండి. తండ్రి నిన్ను ఎన్నుకున్నాడు, తండ్రి నిన్ను ప్రేమించాడు, పరలోకపు తండ్రి నిన్ను నన్ను ప్రేమించాడు, నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను నన్ను ప్రేమించాడు, తన కృపను తన మహిమను నీకు నాకు ఇచ్చాడు, నిత్య ఆదరణ కలిగించాడు, శుభకరమైన నిరీక్షణను కలిగించాడు, తన రక్తం చేత నిన్ను నన్ను కొన్నాడు, నిన్ను నన్ను రక్షించి తన బిడ్డగా చేర్చుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను పవిత్రపరిచాడు. హల్లెలూయా. Brothers, beloved by the Lord, because God chose you as the first fruits to be saved through sanctification by the Spirit అంటున్నారు. Sanctification by the Spirit అంటే ఆత్మ చేత పరిశుద్ధపరచబడిన వారు. అండ్ బిలీఫ్ ఇన్ ద ట్రూత్ అంటే సత్యాన్ని నమ్మిన వారు. సత్యంలో మన సత్యాన్ని నమ్మాలి, ఆత్మ చేత పరిశుద్ధపరచబడాలి. మా స్వార్థను మీరు విన్నారు కాబట్టి దేవుడికి మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఇక్కడ ఉంది నా మాట కాదు. టు దిస్ ఈ కాల్డ్ యూ టు అవర్ గాస్పెల్. మా స్వార్థ ద్వారా దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను పవిత్రపరిచినాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, తన కృపను నీకు ఇస్తున్నాడు. ఇన్ని కార్యాలు చేసిన దేవుడి కొరకు నువ్వు చివరి వరకు విమోచింపబడిన నువ్వు, ఆయన రక్తం చేత కొనబడిన నువ్వు, రక్షింపబడిన నీవు, ఆ రక్షణ నిశ్చయత కలిగి జీవిస్తున్న నీవు ప్రభు కొరకు జీవించాలి. ఆయనలో నిలకడగా ఉండాలి. దేవుడి భక్తులు బోధించే బోధలో మీరు నిలిచి ఉండాలి. ఆ బోధించిన విధులను మీరు పాటించాలి. అది మాట చేత అయినా సరే, అది లెక్కలు ద్వారా అయినా సరే. అపోస్తలుడు పౌలు అదే అంటున్నాడు. నేను మీకు మొదటి దశలోకి రాసిన అదే పత్రిక. ఆ పత్రిక మూలంగా ఇంతకు ముందు మీకు చెప్పాను, మిమ్మల్ని దర్శించినప్పుడు మాట్లాడాను. అది మాట వల్లైనా సరే, అది పత్రిక వల్లైనా సరే, మా ద్వారా మీకు అందింపబడిన రక్షణ బట్టి, స్వార్థను బట్టి మీరు రక్షింపబడినారు. అందుకొరకే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు అని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అందుకని సహోదరులారా, మీరు నిలకడగా ఉండండి. నేను బోధించిన బోధ విధులను మీరు పాటిస్తూ ఉండాలి. తర్వాత ఇక్కడ ఏమైనా పదాలు వచ్చింది ఏమిటంటే, ఇది యేసు ప్రభు యొక్క, మన తండ్రి యొక్క ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి, యేసుక్రీస్తు ప్రభు వారిని మనకు అనుగ్రహించే కృప, ఆయన మన పట్ల చూపిన ఆ ప్రేమ, ఎవరైతే నిన్ను నన్ను ప్రేమించారో ఆ యేసు ప్రభు యొక్క ప్రేమను బట్టి మనకి నిత్య ఆదరణ కలుగుతుంది, శుభకరమైన నిరీక్షణ కలుగుతుంది, మనకు ఆదరణ కలుగుతుంది. ఆయన అందుకొరకే నిన్ను నన్ను మన హృదయాలకి, మన జీవితాలకి ఆదరణ కలిగించి ప్రతి మంచి కార్యాలు, సక్రియలు సద్వాక్యం, ఈ రెండు మనకు అనుగ్రహించి నిన్ను నన్ను ఈ లోకంలో స్థిరపరిచాడు. నిన్ను నన్ను మన బిడ్డలుగా ఈ లోకంలో స్థిరపరిచినప్పుడు మనం ఏ విధంగా జీవించాలి అనేది మనం ఆలోచన చేయాలి. తండ్రి అయిన దేవుడు ఎన్నుకున్నాడు, ప్రేమించాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు తన కృప చేత నీకు నాకు మనకు రక్షణ అనుగ్రహించి, నిత్య ఆదరణ కలిగించి, మంచి కార్యాలని మనకు అనుగ్రహించి, నిరీక్షణ కలిగించి ఉంటున్నాడు. ఆ నిరీక్షనే మనం చనిపోయిన తర్వాత మనం బ్రతుకుతాము. వి హావ్ రిజరెక్షన్ ఆఫ్టర్ డెత్. ఇక్కడ ఏముందంటే మనం పునరుత్థానం అయ్యాం వారు. నీవు నేను విమోచన, ఈ సత్యాన్ని గ్రహిస్తున్న మీరు. ఇక్కడ కన్ఫ్యూజన్స్ ఏం లేదు. త్రియేక దేవుని కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ త్రియేక దేవుని కార్యాలు మనం గ్రహించి, మనం చేపట్టి, మనం వెంబడించి, మనం ఏం చేయాలి? లోబడి మనం జీవించాలి. భక్తులు బైబిల్ బోధిస్తున్న బోధకి మనం ఏం చేయాలి? చెవి. ఆ బోధని
మనం ఆ బోధకు లోబడాలి. ఆ విధులను మనం పాటించాలి. ఆ తర్వాత ఏంటి? మనం నిలకడగా ఉండాలి. ఎప్పటి వరకు? మన సాక్ష్య జీవితాన్ని ఎప్పటి వరకు కాపాడుకోవాలంటే నేను చివరి వరకు మన జీవిత కాలం వరకు, కొంతకాలం కాదు, మన జీవిత కాలం వరకు ఇవన్నీ పాటించాలి. అందుకే అంటున్నాడు చాలా స్పష్టంగా, స్టాండ్ ఫర్మ్ అండ్ హోల్డ్ ద ట్రెడిషన్ దట్ యు ఆర్ ట్రాట్ బై us either by our spoken word or by our letter. ఈరోజు దేవుడి సంఘానికి హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, ఒకవేళ నేనైనా సరే, నా మాట వల్లైనా సరే, నేను బోధించే ఈ మాట, లేకపోతే ఒకవేళ మీకు మెసేజ్ని పెడతాను కదా, ఆ మెసేజ్ని బట్టాక సరే, మీరు ఏదైనా సరే దేవుడి యొక్క వాక్యంలో ఎలా ఉండాలి. మీకు బోధింపబడిన దేవుని గురించిన మాటలు, దేవుని గురించిన కార్యాలు, సత్యాలు, ఉద్దేశం, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? ఆ సిద్ధాంతాలు లేకపోతే సత్యాలు మీరు పాటించాలి. అప్పుడే మనం నిజమైన క్రైస్తవులుగా ఉండగలం. అప్పుడే మనకి ఆ నిత్య రాజ్యంలో ఆ నిత్య ఆదరణ దొరుకుతుంది. ఆ గ్లోరిఫికేషన్ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంటే ఆ మహిమను, పరలోకపు మహిమను మనకు అనుగ్రహిస్తాడు. మనమంతా కూడా మహిమ శరీరంలో మార్చబడతాం. లేదంటే మనకు తెలుసు ప్రియ మన యొక్క గమ్యస్థానం దేవుడు కలుగుతున్న తర్వాత దేవుడు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుకున్నాడు. అతి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించి నడిపించుకున్నాడు. ఆమె చిన్న ప్రార్థన చేస్తాం. కృపగల ప్రభువా, మహోన్నతుడా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినారు. 2వ దశలోని పత్రికలో పౌలు భక్తుడు సంఘాన్ని హెచ్చరించిన మాటలు నేను విన్నా ప్రభువా. అవును తండ్రి, ఆయన ఒక మంచి ఉద్దేశంగా చెప్పుకుంటున్నాడు. ఈరోజు మా సంఘాన్ని కూడా గుర్తించి ఆ సత్యాన్ని ఈరోజు మాకు బోధించారు. ఆయన ఇక్కడ బోధింపబడిన ప్రతి మాట, ఇక్కడ రాసి ఉంచిన ప్రతి మాట, ఈ వాక్య భాగంలో మేము నేర్చుకున్న ప్రతి మాట మేము మరి వెంబడించి, మేము వాటిని గ్రహించి, లోబడి వెంబడించి నీ బిడ్డలుగా ఈ లోకంలో మేము జీవించినంత కాలం ప్రభావ నీలో మేము నిలకడగా ఉండాలి. మాకు అనుగ్రహించిన విశ్వాసం, మాకు అనుగ్రహించిన రక్షణ, మాకు బోధించబడిన స్వార్థ ప్రభా, మీరు ఇచ్చిన కృప, మీ ప్రేమలో మేము నిలకడగా ఉన్నాం. మీ బోధ విధులను మేము పాటిస్తాం. మేము జీవించినంత కాలం మీకు నమ్మకమైన బిడ్డలుగా జీవించి మీరు అనుగ్రహించే నిత్య ఆదరణ, శుభకరమైన నిరీక్షణ పొందుకోవడానికి మమ్మల్ని స్థిరపరచండి, మమ్మల్ని బలపరచండి. ఈ ప్రార్థన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్.